నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపొందించే చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు. స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్న మంత్రి నారాయణ. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మొదటి వారం రోడ్లు, ప్లేస్లు శుభ్రం చేస్తామని వెల్లడి. వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపొందించే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. త్వరలో చేపట్టే 2.50 కోట్ల సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని అటవీ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. జూన్లో సీడ్ బాల్స్ సిద్ధం చేసి జూలై, ఆగస్టులో పంపిణీ చేయాలని సీఎం నిర్దేశించారు. ఇందులో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాముల్ని చేయాలన్నారు. స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేమని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేస్లను శుభ్రం చేస్తామని, రెండో వారంలో కాల్వలను క్లీన్ చేస్తామని మంత్రి తెలిపారు. మూడో వారం ఇళ్లు, దుకాణాల వద్ద చెత్తను వేరు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్ శుభ్రపరిచేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. నేటి నుంచి ఒక రాష్ట్రం, ఒక పరిశుభ్రత లక్ష్యం నినాదంతో ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి రోడ్లు ఊడ్చారు, డివైడర్ కు పెయింట్ వేశారు. ఆ తర్వాత అన్న క్యాంటీన్ లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏపీలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించామని తెలిపారు. మూడో వారం ఇల్లు, కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా చెత్త ఉందో దాన్ని సెగ్రిగేషన్ చేసే దాంట్లో భాగస్వామ్యులు అవుతామని తెలిపారు. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్, దాని పరిశుభ్రతలో పాల్గొంటామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 2024 అక్టోబర్ 2వ తేదీన మచిలీపట్నంలో ప్రారంభించారని, ప్రతి 3వ శనివారం సీఎం ఒక రోజు ఈ కార్యక్రమం కోసం సమయం కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఒక నెల పాటు, అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం. తర్వాత రెండో వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ఒక వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం. ఇక్కడ మెయిన్గా పబ్లిక్. మూడో వారం ఇల్లు, కమర్షియల్స్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్, దాని క్లీనింగ్ లిస్ట్లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ గారు,
కలెక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు, అలాగే కమిషనర్ గారు, ఇలా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు పట్టాభి అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2024కు ముందు ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఎక్కడా కూడా చేపట్టినటువంటి పరిస్థితులు, అన్ని రకాలుగా కూడా మురికి కూపాలుగా ఉన్నటువంటి డివిజన్లు, ప్రజల ఇబ్బందులు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒక క్యాంపెయిన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 286 సచివాలయంలో 64 వార్డులో కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దీనిలో ప్రాముఖ్యత ఏంటంటే ఎండ్ టు ఎండ్ విజిబుల్ క్లీన్లెస్ చూపిస్తూ, అలాగే 4 వారంలో ప్రతి వారంలో ఒక థీమ్తో ఈ క్యాంపెయిన్ని ముందు తీసుకోవాలని గౌరవ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశం వరకు మినిస్టర్ గారి గైడెన్స్తో ఈ ప్రోగ్రాం తీసుకెళ్తున్నాము. మీరందరికీ తెలుసు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్రెడీ సూపర్ స్వచ్ఛ లీగ్లో నంబర్ 1లో ఆల్ ఇండియా ర్యాంకింగ్లో ఉన్నాము. కానీ సస్టైనబుల్ సూపర్ స్వచ్ఛలో ఉండాలి అనేది ఆలోచన. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీ షీట్ ఉందని విమర్శించారు. ఓ కులాన్ని అడ్డం పెట్టుకుని దొంగతనాలు చేయించి డబ్బు గడించిన చరిత్ర రాజారెడ్డిదని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఓ మైన్ ఓనర్ ను అంతమొందించి రాజారెడ్డి గనులు దక్కించుకున్నారని, ధనవంతుడయ్యారని విమర్శించారు. పులివెందుల్లో రాజారెడ్డి చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావని చెప్పుకొచ్చారు. వైఎస్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసునని, ఈ విషయంలో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని సెటైర్లు గుప్పించారు. ఎమ్మెల్యే కావడము, ఆ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఆధిపత్యాన్ని చేసుకోవాలి, ఇప్పుడు కేశవ చాలా క్లుప్తంగా క్లియర్గా ఇప్పటికీ మీరు మీడియా అంతా కూడా ఒక్కసారి ఆ పారినపల్లి విజిట్ చేయాలని కోరుతున్నాను. ఆ పారినపల్లి అనేది బార్డర్, లాస్ట్ అనంతపురం జిల్లాకు బార్డర్ లాస్ట్ విలేజ్. దాని తర్వాత ఆ పక్క చిత్రావతి రివర్ ఉంది. చిత్రావతి రివర్ తర్వాత అనంతపురం జిల్లా. ఆ గ్రామంలో జరిగిన భయానక వాతావరణం ఇంకా కూడా మాకు అట్లే ఒక సినిమా చూపించినట్టు ఉంది. అందువల్ల పులివెందుల్లో ఈరోజు ఎన్ని హత్యా రాజకీయాలు ఏ విధంగా చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజారెడ్డిని హత్య చేయాల్సి వచ్చింది? అక్కడ అతను ఎంతోమందిని హత్య చేయించే రాజకీయ లబ్ధి కోసం వారి కసి తీర్చుకోవాలని చెప్పేసి ఆయన్ను అందరూ చూస్తూ ఉండగానే ఎక్కడో అడవిలో కాదు, ఎక్కడో కాదు, నడి రోడ్డులో ఆ రోజు ఆయన మీద బాంబులు వేసేసి ఎవరు చేసింది? విక్టిమ్స్, వాళ్ళ బాధితులు, వాళ్ళ చేతిలో చనిపోయిన బాధితులు ఆయన పైన చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు. యువకులు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, ఎవరి చరిత్ర ఏంటో యువకులు తెలుసుకోవాలని సూచించారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం చంద్రబాబు పరిశ్రమలు తెస్తున్నారని, జగన్ పరిశ్రమలను తరిమి వేశారంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పులివెందులలో వైఎస్ రాజారెడ్డి ఆకృత్యాలను వివరించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైఎస్ కుటుంబం అయితే జగన్ దాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు. వివేక హత్య కేసులో ఏం జరిగిందో నిక్కరు వేసుకున్న కుర్రాడు కూడా చెప్తాడని, అలాంటి వాటిల్లో కూడా జగన్ అసత్యాలు చెప్తున్నారు అంటూ దుయ్యబట్టారు. నేను ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేశాను, వ్యవస్థల్ని బలోపేతం చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి విమర్శిస్తున్నారని చెప్పేసి చెప్పాడు. నిన్నటికి నిన్న ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. బాబు ఫోన్లు ఆపేయమ్మా ప్లీజ్, ఆ ఫోన్ మాట్లాడాను, ఆపేయండి కొంచెం. నా అంత మంచోడు ఈ రాష్ట్రంలోనే లేడు అనేటువంటిది సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. తన వారసత్వం గురించి చెప్పుకున్నాడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి బాబాయ్ వరకు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు అంటే ఆయనే కారణం అన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే
బాబాయ్ హత్య కేసులో ఏం జరిగింది అని ఈ రాష్ట్రంలో నిక్కరేసుకున్న కుర్రాడిని కూడా అడిగితే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో కూడా మీరు అసత్యాలని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక 2 ముక్కలు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది. ఎప్పుడో టైం ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని, ఒక గ్రామానికి మంచి రహదారి ఉంటే ఆ గ్రామ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు ఆర్థిక సామాజిక రంగాల్లో కూడా వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. కలెక్టర్ లక్ష్మీషా శనివారం వత్సవాయి మండలం లింగాలలో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మరియు ప్రాంత నాయకులు తదితరులతో కలిసి 1.19 కోట్లతో ఏర్పాటు చేసిన WBM మెటల్ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, లింగాల నుంచి వత్సవాయి వెళ్లేందుకు డొంకల మార్గాలను అభివృద్ధి చేసి ఏర్పాటు చేసిన ఈ రహదారి ఉపయోగపడుతుందని, అదేవిధంగా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని వివరించారు. నగరంలో నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి నిర్మాణ సంస్థ మరియు బిల్డర్ బాధ్యత అని విజయవాడ నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ 3 పి మోహన్ బాబు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు చీఫ్ సిటీ ప్లానర్ పర్యవేక్షణలో సర్కిల్ 3 పరిధిలోని నిర్మాణ సంస్థలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో భవన వ్యర్థాల నిర్వహణపై అవగాహన సమావేశాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ 3 పి మోహన్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ గుర్తించిన అధికారిక రవాణా సంస్థల ద్వారానే నిర్మాణ వ్యర్థాలను తరలించి అజిత్ సింగ్ నగర్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన C&D ప్లాంట్కు మాత్రమే పంపించాలని సూచించారు. అలాగే నిర్మాణ ప్రదేశాల్లో తప్పనిసరిగా అనుమతించిన బిల్డింగ్ ప్లాన్ ప్రదర్శించడంతో పాటు దుమ్ము, కాలుష్యం మరియు వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రీన్ సేఫ్టీ మ్యాట్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో విజయవాడ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గత ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిందని, కూటమి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై ఒక నిబద్ధత ప్రణాళికతో ముందుకు వెళ్తోందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ బాయన బాబ్జీ రోడ్ వివేకానంద పార్కు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడను ఆధునిక నగరంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విజయవాడ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతామన్నారు. అభివృద్ధి పట్ల నిబద్ధతను కలిగి పనిచేస్తున్నామని, గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మరియు అడ్డంకులతో విజయవాడ నగర అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఒక స్థిరమైన వాతావరణాన్ని నిర్మించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్ర పురోగతికి ఆటంకం కలిగిస్తున్న రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వారి మనస్తత్వానికి అనుకూలంగా వాళ్ల పార్టీ గుర్తుగా గొడ్డలిని పెట్టుకుంటే బాగుంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు. విజయవాడ సమగ్రమైన అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని సమన్వయం చేసుకొని ఒక క్రమమైన విధానంలో అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషికి ఆయనకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున విజయవాడ నగరంలో అనేకమైన డ్రైన్స్, అండర్ గ్రౌండ్ కావచ్చు, స్టార్మర్ డ్రైన్ కావచ్చు, ఈ రెండింటికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి తద్వారా పడిన వర్షం ఒక చుక్క కూడా ఒక నిమిషం కంటే ఎక్కువ ఉండకూడదు, ఆ విధంగా డిపిఆర్ తయారు చేయాలని చెప్పి ఆయన ఆదేశించడం. మరి గత కౌన్సిల్లో ఆ డిపిఆర్లకి వాళ్ళు ఎలా చేయకపోవడం వల్ల కొంచెం ఆలస్యమైన ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ డిపిఆర్లు కూడా తయారు చేయడం జరుగుతోంది. 50కి చేరిన కలిసి వికసించే స్నేహానికి ప్రతీకగా నిలిచారు RMHS 1991 10వ తరగతి పూర్వ విద్యార్థులు. RMHS 1991 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజయవాడ పైపుల్ రోడ్ సెంటర్ ప్రాంతంలోని ఆహ్వాన్ కళ్యాణ మండపం ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. 1991 10వ తరగతి పూర్వ విద్యార్థుల బ్యాచ్ రీయూనియన్ అంటూ గోల్డెన్ జూబ్లీ వైపు పరుగులు తీస్తున్నారు. అందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. 15 సంవత్సరాల వయసులో 10వ తరగతి చదువుతూ అప్పటి పాఠశాలల్లో చదివిన అనుభూతులు, ఉపాధ్యాయులు చెప్పిన బోధనలు పూర్వ విద్యార్థులు నెమరు వేసుకున్నారు. ఉత్సాహభరితం 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న RMHS 91వ బ్యాచ్ ఘన గోల్డెన్ రీయూనియన్ కు సిద్ధం అంటూ శీర్షిక విడుదల చేశారు. 35 సంవత్సరాల తరువాత వారంతా మళ్లీ ఒకే వేదికపైకి రావడం, పూర్వ స్నేహితులను ఒకరికొకరు చూసుకుంటూ కళ్ళు చెమ్మగిల్చారు. ఇప్పటికే 20 ఏళ్ల రీయూనియన్, 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీని విజయవంతంగా జరుపుకున్న ఈ బ్యాచ్ జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టాన్ని కలిసి జరుపుకోవాలనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోందని పూర్వ విద్యార్థులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రీయూనియన్ కేవలం ఒక సమావేశం మాత్రమే కాదని, ఇది చిన్ననాటి రోజులకు తిరిగి తీసుకెళ్లే ఒక భావోద్వేగ ప్రయాణం. అల్లరి, నవ్వులు, పంచుకున్న అనుభవాలను అన్నీ కలిసి మళ్లీ జీవిస్తాయి. అర్ధ శతాబ్దం పూర్తి చేసిన వారి మనసుల్లోని యవ్వనం అలాగే కొనసాగుతుండటం నిజంగా స్ఫూర్తిదాయకమని పలువురు ప్రశంసించారు. 1991 రైల్వే మిక్స్డ్ హై స్కూల్ విజయవాడ బ్యాచ్ నుండి నళినీకాంత్ నేను మాట్లాడుతున్నాను. 1991 బ్యాచ్ నుండి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా వెనకాల ఉన్న మా ఫ్రెండ్స్ మేమందరం కూడా 91 నుంచి. మేము 2011లో ఫస్ట్ ఈవెంట్ చేసామండి, 20 ఇయర్స్. తర్వాత ఫాలోడ్ బై సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్ ఈవెంట్ చేసాము. ఇట్ వాస్ అ గ్రాండ్ సక్సెస్. ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాము. సో అప్పటి నుండి కూడా అందరం ఇలా కలిసి మేమందరం హ్యాపీగా ఉండాలి అనే థీమ్తోనే మేము ఈ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నాం. అందరూ అలాగే సపోర్ట్ చేస్తున్నారు. సో దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇంకా మా ఫ్రెండ్స్ ఇది చూసిన వాళ్ళు ఆన్లైన్ మాకు టచ్లో వచ్చి ఏంటి మళ్ళీ అందరం పెద్ద గ్యాదరింగ్ చేయాలి అనేదే మా కోరిక అందరిది. 1991 బ్యాచ్ రీయూనియన్ ఇది 3వ సారి జరగటం, 50 సంవత్సరాలది.
ఇది ఇంత మాకు ఉన్న వాల్యూస్ కానీ మా పేరెంట్స్ దగ్గర నుంచి మాకు వచ్చిన వాల్యూస్, మా టీచర్స్ ఇచ్చిన వాల్యూస్, వీఆర్ క్యారీయింగ్ ద లెగసీ. ఇది ఇంకా ఇట్లాగే కంటిన్యూ అవుతుంది, మా గ్రూపు ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. 1991 నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఇంతమంది ఇలా గ్యాదర్ అవ్వడానికి కారణం మా పూర్వ విద్యార్థుల ప్రత్యేకమైన సపోర్టు. వాళ్ళతో పాటు మేము ఇంతవరకు చాలా సంతోషంగా గడిపిన క్షణాలు ఎన్నో. మాకింత లైఫ్ ఇచ్చిన రైల్వే స్కూల్ని బట్టి, ఆ టీచర్ని బట్టి మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం విజయవాడ. డిఎస్సి 2025 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆరోపించారు. మెగా డిఎస్సి పేరుతో హామీలు ఇచ్చి తక్కువ పోస్టులతోనే నియామకాలు చేపట్టారని విమర్శించారు. పరీక్షల నిర్వహణ, మెరిట్ లిస్టు ప్రకటించకపోవడం, ఎంపికైన వారికి రహస్యంగా సమాచారం ఇవ్వడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. డిఎస్సితో పాటు విశ్వవిద్యాలయాల్లో కూడా అవినీతి జరుగుతోందని ఆరోపించిన రవిచంద్ర అక్రమాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపకపోతే వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. యోగలం పాదయాత్రలో మేము అధికారం చేపడితే 25,000 ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి నిర్వహించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. నిరుద్యోగులతో జరిగిన అనేక మీటింగుల్లో ఎడాపెడా హామీలు కురిపించారు ఆయన. తీరా అధికారం చేపట్టాక మొట్టమొదటి సంతకం 16,347 పోస్టులతోటి మెగా డిఎస్సి నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక సంతకం చేశారు. సంతకం చేసిన సంవత్సర కాలం తర్వాత పరీక్షలను నిర్వహించారు. ఆ మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన పరీక్షలు కూడా నార్మలైజేషన్ పేరుతో సుమారు నెల రోజుల కాలం పాటు పరీక్షలు నిర్వహించారు. ఈ డిఎస్సి పరీక్షలకి 16,347 పోస్టులకి సుమారు 3.5 లక్షల మంది నిరుద్యోగులు టెట్ అర్హత సాధించిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు. కానీ డిఎస్సి పరీక్షలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిర్వహించిన ఈ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. లక్షలు కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రశ్నాపత్రాలని ముందే లీకేజ్ చేశారు. ప్రశ్నాపత్రాలు ప్రింటింగ్ సమయంలో ఎవరైతే ఎస్సీఆర్టీలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారో 2 కాంట్రాక్టు ఉద్యోగులు ప్రశ్నాపత్రాలని ముందే లీక్ చేసి అందులో నవీన్ అనే అవనిగడ్డ కొత్తపేటకు చెందిన పి నవీన్ అనే అతనికి డిఎస్సిలో కృష్ణా జిల్లాలో 2వ ర్యాంక్ వచ్చింది. అదే నవీన్కి ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీలో సోషల్ స్టడీస్లో 6వ ర్యాంక్ వచ్చింది. ఇది డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకటించి మెరిట్ లిస్ట్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగాల ప్రక్రియకి ప్రభుత్వం వెళ్తుంది, ఏ ప్రభుత్వమైనా. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ప్రతిబింబించేలా ఏలూరు జిల్లా ముసునూరు మండలం వేల్పుచెర్ల గ్రామంలో హృద్యమైన కార్యక్రమం జరిగింది. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చెలసాని ఆంజనేయులు పాడి రైతులతో సమావేశమై రైతు కుటుంబానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ జి శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించారు. రైతు దేశానికి అన్నం పెడితే జవాను దేశానికి భద్రత కల్పిస్తాడని పేర్కొన్న ఆంజనేయులు రైతు కుటుంబం నుంచే దేశ సేవలు జవాన్లు రావడం గర్వకారణమన్నారు. దేశ రక్షణ కోసం కుమారుడిని పంపిన తల్లిదండ్రులు నిజమైన దేశ భక్తులని కొనియాడారు. గ్రామస్తులు కూడా జి శ్రీకాంత్ సేవలను అభినందిస్తూ కుటుంబ సభ్యులను సత్కరించారు. పూర్తిగా నేను మొన్న అయోధ్య వెళ్ళినప్పుడు నేను చూశాను. నేను చాలా ఆనందం వేసింది నాకు. అంటే సిఆర్పి మనం నాకు అనుకున్నట్టుగా ఒక త్యాగం, ఒక ధైర్యం, ఒక నమ్మకం. మనస్ఫూర్తిగా మీరు చెప్పినట్టు శ్రీకాంత్ అనే వ్యక్తి మీ ఊరికి ఈ ప్రాంతానికి గర్వకారణం. వాళ్ళ తల్లిదండ్రుల్ని తన్నే మనస్ఫూర్తిగా నేనైతే చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశ సేవ మాటలు కాదు,
ఒక్కడవే గబుక్కుని జంక్షన్ నుంచి రావాలంటేనే రేపు పొద్దుపోతుందిరా అంటారు తల్లిదండ్రులు, పెందలగాడు రారా అంటారు, అరే బడ్డి చూసు తోలరా అంటారు. అంటే ప్రతిదీ జాగ్రత్త తీసుకుంటాం. అసలు శత్రువు ఎటుపక్క నుంచి వచ్చి ఏం చేస్తాడో తెలవనటువంటి పరిస్థితిలో ఈ ఒక దేశ రక్షణ కోసం ఒక మనిషి వెళ్ళడం అనేది మనస్ఫూర్తిగా శ్రీకాంత్ తల్లిదండ్రుల్ని మనం మనస్ఫూర్తిగా కృష్ణా మిల్కి మన రైతు బిడ్డ చాలామంది చాలా వృత్తుల్లో పైకి రావచ్చు, కానీ అన్నిటికంటే దేశ భద్రత, దేశ రక్షణ, దేశాన్ని రక్షించడం కోసం ఒక సిఆర్పిఎఫ్లో పంపే తల్లిదండ్రులు కానీ మనస్ఫూర్తిగా శ్రీకాంత్ని కానీ అభినందిస్తున్నాం. మనం ఈ ఊరికే కాదు, ఈ ప్రాంతానికే గర్వకారణం, ఈ జిల్లాకే గర్వకారణం. మనస్ఫూర్తిగా శ్రీకాంత్కి భవిష్యత్తు చాలా అభివృద్ధి చెందాలి. ఆ కన్న తల్లిదండ్రులు ఈ ఊరిని ఎవరికైనా ఏంటంటే ఎవరికైనా మంచి పేగొస్తే ఆ తల్లిదండ్రులకు గొప్ప, ఆ ఊరికి గొప్ప. తల్లిదండ్రులకి ఎంత గొప్ప, కన్న తల్లి ఎంత గొప్పదో కన్న గ్రామం కూడా అంత గొప్పది. గ్రామాన్ని కూడా మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తున్నాం. ఇంకా శ్రీకాంత్కి భవిష్యత్తు ఇంకా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాలని, అతను కూడా మంచి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. నేను చూశాను, మనిషికి ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ లేకపోతే ఆ సైన్యంలో చేయలేం. మనిషిలో ఆ కమిట్మెంటు, హానెస్టీ, ఆ డెడికేషన్ అవన్నీ ఉన్న వ్యక్తులే దాంట్లోకి వెళ్తారు. నేను చాలా మనస్ఫూర్తిగా తనను అభినందిస్తున్నా. మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ. ఇది మన బాధ్యత, ప్రౌడ్. మా అందరికీ కూడా నాకు గర్వంగా ఉంది. అవకాశం నాకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను చాలా గర్వపడుతున్నాను. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంధన ధరల పెంపుతో ప్రజలపై ప్రభుత్వం భారాలు మోపుతోందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ పై భారీగా పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. అమరావతి పేరుతో అదనపు ట్యాక్స్ వేయడం అన్యాయమన్నారు. జగన్ ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుందని, కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇంధన ధరల పెంపుపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రులు దూషణలకు దిగుతున్నారని అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో ఒక విధంగా అధికారంలో రావాలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని వెన్నుపోటు పడవాలనే దృక్పథంతోనే ఈ ప్రభుత్వం యావత్తూ కూడా పరిపాలన ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏదో రాజకీయాల్లో కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించి వచ్చినటువంటి వ్యక్తులు, కొత్తగా అధికారాన్ని చేపట్టినటువంటి వ్యక్తులు సహజంగా అబద్ధాలు చెప్పారంటే ఏదైనా కొంత వినటానికన్నా కూడా వినసొప్పుగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఆయనే చెబుతాడు 40 సంవత్సరాల పైన రాజకీయ ఇండస్ట్రీ ఉందని, 4వసారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం యావత్తు కూడా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి స్కీములన్నీ కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితులు ఒక పక్కుంటే, మరో పక్క వెన్నుపోటు పార్టీగా పేరొందినటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రజలకి పన్నుపోటు వేస్తున్నటువంటి అంశాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. నేను అడుగుతా ఉన్నా, గడిచిన 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినటువంటి అనేక అంశాలకు సంబంధించి 25 సార్లు మీడియా సమావేశాలను పెట్టి ప్రభుత్వానికి వందల ప్రశ్నలు సంధించారు. అనేకమైనటువంటి అంశాలని లేవనెత్తారు. కానీ మా నాయకుడు సంధించినటువంటి ప్రశ్నలకు కానీ లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి కానీ మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర నాయకులు, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం తీవ్రంగా ఖండించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర నాయకులు, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి జరిగిందో జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని,
హైదరాబాద్ నగర నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఏ విధంగా ఉందో, ఎంతమంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందారు జగన్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ రోజున ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేయటం కోసం ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అయ్యా ఇవాళ వచ్చాడు అబ్బా పిట్టలదారులాగా బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, ఏ నిజాలు మాట్లాడుతున్నావు, దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుగా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? అయ్యా బోత్ కెన్ నెవర్ బీ సేమ్ కదా. లైన్కేను నక్కకి, లైన్ చంద్రబాబు నాయుడు గారు, మీరు నక్క జిత్తులు వేసుకొని ప్రజలను మభ్య పెడదామనుకోవటం పొరపాటు. నువ్వు పిట్టలదారులాగా ఎన్నిసార్లు చెప్తావు? చెప్పిందే చెప్పి వేదాలు వల్లిచ్చినట్టుగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపొందించే చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు. స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్న మంత్రి నారాయణ. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మొదటి వారం రోడ్లు, ప్లేస్లు శుభ్రం చేస్తామని వెల్లడి. వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.